అత్తగారు హెరాస్మెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, భర్త హెరాస్మెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, వదిన హెరాస్మెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కంఫర్టబుల్ ఫీల్ అవ్వకపోవచ్చు. వెంటనే ఒక కేసు గుర్తొచ్చేస్తుంది, 498 ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అంటాం. ఏంటి ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది? ఇది క్రిమినలైజ్డ్ cruelty against the woman by the husband and his family members or relatives. అంటే పెళ్ళైన తర్వాత అత్తగారి ఇంటికి వెళ్ళిన అమ్మాయి పైన భర్త కానీ, అత్తమామలు కానీ, భర్తకి కలిగిన అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, రిలేటివ్స్ కానీ, వాళ్ళ ద్వారా వివాహమైన అమ్మాయికి కలిగే నష్టాలు, అది డౌరీ అవ్వచ్చు, క్రుయాలిటీ అవ్వచ్చు, ఫిజికల్గా మెంటల్గా అవ్వచ్చు, వెర్బల్గా అవ్వచ్చు, ఫైనాన్షియల్గా కూడా అవ్వచ్చు. వెళ్ళొద్ది, తన కంఫర్ట్ ఉండదు, అడ్జస్ట్ అవ్వాలి. అత్తగారు ఏదో తిడతారు, నువ్వు ఇలా ఉన్నా అలా ఉన్నా. హస్బెండ్ నచ్చచ్చు నచ్చకపోవచ్చు, నువ్వు కట్నం ఇంతే తెచ్చావు, నాకు అవసరం లేదు, వేరే పెళ్లి చేసుకుంటా అంటాడు కదా. ఇంకా వదిన ఆడపడుచులకు వచ్చేటప్పటికి ఏదో ఒక చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి, ఇంకా అతను కలిగిన అన్నయ్యలు బట్టి. సో ఇవన్నీ ఉన్నప్పుడు అమ్మాయికి ఒక ప్రొటెక్షన్ కావాలి, కాబట్టి దాని నుంచి వచ్చిందే 498 ఐపీసీ. ఇది మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే మీరు చెప్పిన ఫ్యాక్ట్స్ రియల్ అయితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. ఆఫ్టర్ దట్ కమింగ్ టు ది కోర్ట్, ట్రయల్ జరుగుతుంది. దీనికి ఇంప్రెస్మెంట్ 3 years ఉంటుంది అండ్ ఫైన్ కూడా ఉంటుంది. ఇంకొకటి డొమెస్టిక్ వైలెన్స్, ప్రొటెక్షన్ ఆఫ్ ది ఉమెన్ ఫ్రమ్ ది డొమెస్టిక్ వైలెన్స్. సేమ్ ఫ్యాక్ట్స్ ఇదే ఉంటుంది. ఇక్కడ 1 year ఇంప్రెస్మెంట్ పడుతుంది అండ్ ఫైన్ కూడా ఉంటుంది. కానీ ఇవన్నీ పెట్టేటప్పుడు కొంచెం అమ్మాయిలు కూడా ఆలోచించాలి. ఇప్పుడు అమ్మాయిలు అంతా డిజిటల్ ఉమెన్ అయిపోయారు, ఎక్కడ హెరాస్మెంట్ లేదు, సింగిల్, నేను మా హస్బెండ్, అత్తమామలు కూడా అంతే. కానీ ఎక్కడో చిన్న చిన్న ఫ్యాక్ట్స్కి ఈ కేసెస్ని కోర్టు వరకు తీసుకొస్తారు. తీసుకొచ్చేటప్పుడు కొంచెం ఆలోచించండి, మనకున్న రైట్స్, ఇది మనకు ఒక వెపన్ లాంటిది, అది ఎప్పుడు మనం ఉపయోగిస్తే అది బాగుంటుంది అనేది మనం ఆలోచించాలి, అంతే కదా. ఓకే, అత్తమామ సరిగ్గా చూసుకోవట్లేదు అన్నప్పుడు క్రుయాలిటీ లిమిట్స్ వాళ్ళు క్రాస్ అయితే యు ఫైల్ ది కేస్ అగైన్స్ట్ దెమ్. ఓకే, అది మనం అడ్జస్ట్ అయ్యి యాక్సెప్టెన్స్ చేయగలిగినప్పుడు కూడా మీరు పెడుతున్నప్పుడు వాట్ ఈస్ ద యూజ్? ఎవరు హెరాస్ చేసుకుంటున్నారు, హార్మ్ చేసుకుంటున్నారు. చిన్న చిన్న వాటికి నా హస్బెండ్ బాల్ హెడ్ ఉంది, తెలిసి నన్ను కేసులు ఉన్నాయని గొడవపడుతున్నాడు. ఇలా చిన్న చిన్న వాటికి కాదు ఈ కేసెస్. మనం భరించలేనంత బాధ, మన కొట్టి బాధ పెట్టి ఫైనాన్షియల్గా హింసించి మన లిమిట్స్, వాళ్ళ లిమిట్స్ కూడా క్రాస్ చేసి మన మీదకి వచ్చినప్పుడు మనకున్న వెపన్స్ ఈ 498 డొమెస్టిక్ అవి ఆ టైంలో కరెక్ట్గా ఉపయోగపడితే దానికి మంచి రిజల్ట్ వస్తుంది. చిన్న చిన్న ఆస్పెక్ట్కి వెళ్ళొద్దు. మీకు నాలెడ్జ్ ఇవ్వడానికి చెప్తున్నా, పెట్టమని అసలు చెప్పండి. అంతకి మీరు భరించలేకపోతే పెట్టండి, కోర్టు వరకు వెళ్ళండి, ఫైట్ చేయండి. కానీ అది ఎప్పుడు అవసరం అనేది ఆలోచించాలి. ఓకే గైస్, థ్యాంక్ యూ.